ఉన్నారా అమ్మా మొన్న ఆ రోజు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ అయింది కదా, ఆ రోజు వెళ్ళినప్పుడు మేము అక్కడ చాలా మంది 3 బస్సులలో వెళ్ళిపోతే కొద్ది మంది ఉన్నారు. ఆ టైంలో చూసి వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు. ఒకవేళ నిజంగా వాళ్ళు వచ్చి మాకు 3 లక్షలు మేము ఇస్తాము, మాకు ఇక్కడ అంటే గుడి చేసుకోవడానికి వచ్చామని వాళ్ళు అంటున్నారు కదా, ఎక్కడైతే ఫైల్ చేశారో, ఒకవేళ నిజంగా మేము 3 లక్షలు అడిగినట్లయితే ఆ రోజు వీడియోలు చూడండి. వీడియోలలో చూసి ఒకవేళ వారు 5 మంది వచ్చినట్టు మమ్మల్ని తీసుకొని మొత్తం అందరినీ లోపలేయమని చెప్పండి. కానీ వాళ్ళు 5 మంది వచ్చినట్లయితే అంతమంది ఎట్లా ఉరుకుతారు? అంతమంది ఇజ్రాయల్ వచ్చారు, బాయ్స్ వచ్చారు, ఇంతమంది వచ్చి అన్నయ్య కూడా ఉన్న ముసలి వాళ్ళు ఒక ముసలం అయితే అప్పుడు 12 గంటలకు టిఫిన్ చేస్తుందంట. టిఫిన్ చేస్తున్న ఆ మీద గుడిచి అమ్మాదాన్ని పడిపోతాం భయపడి బయటకు వచ్చిందంట. గుడిచ పడిపోయిందంట, దొబ్బేసారు. తింటున్న అన్నంలో మట్టి పోసిన జనం వీళ్ళు. అట్లాంటి మా మీద ఏం చెప్తారంటే, మేము వాళ్ళని 3 లక్షలు అడిగి అన్నయ్యకి మేము ఎందుకు కొడతాం సార్? ఒక మనుషులు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపడిపోతే ఇక్కడున్న ప్రతి ఒక్కరు పోయి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తాం. మేము పేదవాళ్ళు కావచ్చు కానీ మేము అన్యాయంగా మాత్రం వెళ్ళాం. ఒకరిని రక్షించే మనసు మాకుంది కానీ అన్యాయంగా వచ్చిన వాళ్ళని కొట్టే అటువంటి దుర్మార్గ పని అయితే మేము చేయము. కానీ ఆ రోజు మా బస్తీకి వాళ్ళు వచ్చారు, అంతమంది వచ్చారు, వీడియోలతో సహా చూపించాము, ప్రూఫ్లతో సహా చూపిస్తే వాళ్ళ మీద కేసు పెట్టట్లేరు. ఈ రోజు మేము వెళ్ళి ఇంతమంది కేసు పెడితే మా కేసును ఫైల్ చేస్తలేరు. కానీ అన్యాయం ఈ రోజు తీసుకెళ్ళి అంటే మాకు ఇలా అన్యాయం జరిగిందని మేము గొంతిప్పి చెప్తే ఎవరైతే గొంతిప్పు మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టడము, లేడీస్ జెంట్స్ మీద. ఇప్పుడు రంగయ్య అనే వ్యక్తికి దాదాపుగా 65-70 సంవత్సరాలు, బీపీ షుగర్ ఉన్న మనిషి. ఇటువంటి జరిగినప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందో, బీపీ షుగర్ ఎక్కువై మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబానికి ఇప్పుడు ఈ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ అని మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాదం ఎత్తుకున్నారు కదా. అంతమంది ఏమో ప్రైవేట్ వాళ్ళు ఇది సుప్రీంకోర్టులో మేము కేసు గెలిచినాం, ఈ నుంచి వెళ్ళిపోవాలని ఒకటి స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ బోర్డు పెట్టింది కదా. గవర్నమెంట్ బోర్డు పెట్టినప్పుడు ఆ రోజు అన్నారంట వాళ్ళు, ఈ రోజులు మీ మీద ప్రైవేట్ వాళ్ళు వచ్చి గొడవ పడుతున్నారు కదా, కొట్లాడుతున్నారు కదా, ఈ రోజు మీకు నిద్ర లేదు, తిండి లేదు కదా, ఈ రోజు నుంచి అయినా సరే మీరు ప్రశాంతంగా పడుకోండి, తినండి, మీరు ప్రశాంతంగా నిమ్మలంగా ఉండండి. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి బోర్డు వచ్చిందని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి అంది మేము మాకు కొంచెం అనిపించింది, ధైర్యం అనిపించింది, ఇక్కడ ఉండగలుగుతాం. ఒకవేళ సార్ మీరు చూడండి, ఒకవేళ మేము ఉన్నోళ్ళం అయితే మాకు కనుక ఇండ్లు ఒకవేళ స్థలాలు ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితులు మేము ఉండాలని మాకు అవసరం ఏమని చెప్పండి. ఇప్పుడు మాకు ఎప్పుడొచ్చి చంపుతారో తెలియదు, ఎప్పుడొచ్చి మా పానాలు తీస్తారో తెలియదు, ఎప్పుడొచ్చి మమ్మల్ని ఎక్కడ చేస్తారో తెలియదు. అటువంటి సమయంలో పిల్లల్ని, ముసలి వాళ్ళని, చిన్నపిల్లలు బాలంతలు పెట్టుకొని మేము ఇక్కడ ఉండాలని అవసరం మాకేముంది చెప్పండి? ఎక్కడ మేము ఉన్న చోటుకి వెళ్ళిపోతాం కదా. ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అంటే ఉన్నోడికి అన్యాయం జరుగుతున్నాం, వెళ్ళిపోతున్నారు, లేనోడు ఈ రోజు ఇంతమంది రోడ్డు మీద వచ్చి కన్నీళ్ళు కారుస్తున్నాం. ఏ సమయంలో ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. అటువంటి సమయంలో కూడా ఒక్కరైనా వచ్చి స్పందించి మాకు న్యాయం చేయొచ్చు కదా. ఎందుకు గవర్నమెంట్ మేము ఓట్లు వేస్తలేమా? మాకు అధికారం లేదా భూమి మీద బతకడానికి? ఇన్ని రోజులుగా మేము సీఎం గారిని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. సీఎం గానీ, ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ ఎవరైనా ఒక్కరైనా వచ్చి స్పందించి ఈ బస్తీ గురించి మాట్లాడుతున్నారా? ఒక్కరు మాట్లాడట్లేదు. ఎందుకు? సో ఇప్పుడు ఒకసారి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినట్టుగా మళ్ళీ రాలేదా? సెటిల్మెంట్ అయిపోయి ఉంటది, హైలైట్ చేసుకొని వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ రాలేదు. వాళ్ళ పొగడతలు వాళ్ళ పార్టీని వాళ్ళు పొగుడుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చి ఏం మాట్లాడలేదు. మాకు స్థానిక ఉన్న ఈ కార్పొరేటరే కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు స్పందనే లేదు. కానీ వచ్చి మాట్లాడే వాళ్ళ మీద కూడా ఇట్లా దారుణంగా అన్యాయం కేసులు పెట్టడం, 44 మంది మీద కేసులు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే మీరు వదలడానికి రెడీగా ఉన్నారా? వదలం సార్, మేము చావైనా బ్రతకైనా ఇక్కడ చంపుతారా చంపని, లేదా అందరిని తీసుకుపోయి ఏ స్టేషన్లో వేస్తారో వేయని. పోలీసు వాళ్ళు అయితే మొత్తానికి అమ్ముడిపోయారు సార్. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అయితే ఆడవాళ్ళకి అసలు మర్యాద లేదు, కొంచెం కూడా మర్యాద లేదు. వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే, కొంచెం కానీ ఎవరైనా వాయిస్ ఎత్తి మాట్లాడితే నీ పేరుందేం చూద్దాం లోపలికి రా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంత హీనంగా మాట్లాడుతున్నారు సార్. ఆయన ఇంతకు ముందు మీడియా వాళ్ళు వచ్చి కూడా ఫోన్ చేస్తే కూడా ఆయన ఎంత కోపంగా మాట్లాడుతున్నారు అంటే అంత కోపంగా మాట్లాడుతున్నారు. బోర్డు నాటారు కదా, మీకు ఇంకా బుద్ధి జ్ఞానం లేదా? గవర్నమెంట్ బోర్డు నాటింది కదా, వెళ్ళిపోవచ్చు కదా. మీ సొంత స్థలం అనుకున్నారా? మీ అయ్యజాగర్ అనుకున్నారా? మీద డిఎస్పీ అట్లా అంటున్నాడట. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మీ అయ్యజాగరా, మీ తాతల జాగరా? అది మీరు బోర్డు నాటినా కూడా గవర్నమెంట్ భూమి కదా, వెళ్ళిపోవచ్చు. అక్కడ బోర్డు నాటినాక మీరు ఉండే అవసరం లేదు. ఎట్లా వెళ్ళగొట్టాలో మిమ్మల్ని ఆ విధంగా వెళ్ళగొడతారు. రోజుకు 10 మంది 20 మంది వచ్చి కూర్చోవాలా అన్నట్టు, మీ మీద ఏవేవి కేసులు పెట్టాలో ఆ కేసులన్నీ పెడతామన్నట్టు మమ్మల్ని బెదిరించాడు. సిచ్యువేషన్ ఇంత దారుణంగా చూడండి. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు, సిగ్గుపడాలి. 60 గజాల స్థలం ఇవ్వాలి అని డిమాండ్ చేసిన మీరే ఆ గుడిసెలను గూలగొట్టి 44 మంది మీద క్రిమినల్ కేసులు పెట్టిరు. ఇవాళ 10 years 7 years అబోవ్ కేసెస్ ఉన్నాయి ఇందులో. వీళ్ళందరినీ దాదాపు 10 మందిని అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు. మరి మీరు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి వాల్యూ ఏంది? మీకు వాల్యూ ఏంది ముఖ్యమంత్రిగా?
ఎంత అన్యాయం చూడండి. అంతా దాదాపు 80% వడ్డేరులు ఉన్నారు, 20% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. బీసీలు ఉన్నారు, ఇంకెవరన్నా ఇలా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు. బీసీలు అదే బీసీఏ అంటేనే బీసీబీ బీసీడీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డి వాళ్ళు ఉన్నారు. సో ఇంత దారుణమైన పరిస్థితి ఎవరు సమాధానం చెప్పాలా? ఇప్పుడు లోకల్గా అపోజిషన్లో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయండి? బీఆర్ఎస్లో గెలిచినప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు, మరి బీజేపీ అయినట్టు పోయిండు. గంగాధర్ రెడ్డి బీజేపీ కదా సార్. గంగాధర్ రెడ్డి కార్పొరేటర్ కదా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు కూడా రావాలి కదా. మీరండి? నేను అఖిల భారత ఒడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలండి. ఒడ్డెర కమిటీ తరపున నేను ఇక్కడ పోరాడడానికి వచ్చాను. ఇక్కడ నేను ఎంటర్ అయ్యింది 9వ తారీఖు ఎంటర్ అయ్యాను. అంతకుముందు కూడా కొన్ని కాల్స్ వచ్చాయి, బిజీగా ఉండి రాలేకపోయాను. ఎప్పుడైతే రౌడీలు ఇక్కడ వీళ్ళని అటెంప్ట్ చేశారో అప్పుడు నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేయగానే నేను ఎమ్మటే స్పందించి జైపాలన్న కూడా కాల్ చేసి జైపాలన్న ఎమ్మటే పోలీసులను పంపించడం జరిగింది. పోలీసులను పంపించారనంటే ఆడ 20 మంది వచ్చారండి. ఇంతమంది పేద ప్రజలకు కొట్టడానికి హిజ్రాలను చంపడానికి పంపించిన వాళ్ళని 5గురిని పట్టుకెళ్ళడానికి 20 మంది పోలీసులు వచ్చారు. ఆ 5గురి మీద కేసులు పెట్టారు. 5గురి మీద కేసులు పెట్టిన తర్వాత దాని మీద ఎఫ్ఐఆర్ ఏముందో, వాళ్ళని అరెస్ట్ చేశారో లేదో ఏమీ తెలియదు. అది జరుగుతుంది. 4 రోజులు ధర్నా గట్టిగా జరగాలని ఈ టెంట్ వేయించి ఆ బ్యానర్ రాయించాను నేను వచ్చిన తర్వాత. ఇదంతా ఆ టెంట్ వేయించేటప్పుడు కూడా, టెంట్ వేసేటప్పుడు కూడా పోలీస్ ఆయన వేయొద్దు అని చెప్పి పక్కకు దొబ్బేశాడు. అప్పుడు నేను ఆ పక్కన మాట్లాడుతూ బయటకు వచ్చి ఎందుకు వేయకూడదు, వీళ్ళ తరపున పోరాడడానికి టెంట్ వేసుకునే అర్హత వీళ్ళకు ఉంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందని గవర్నమెంట్కి చెప్పుకునే స్థితిలో మేము టెంట్ వేస్తున్నాం తప్ప ఎవరిని కబ్జాలు చేయడానికి కాదని చెప్పి నేను అక్కడున్న పోలీసు యంత్రాంగంతో మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు ఎమ్మటే ఒకరికి కాల్ చేశాడు. అతను కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో ఎమ్మటే ఓకే వేసుకోండి అని చెప్పాడు. వేసుకోండి అని చెప్పిన తర్వాత కూడా ఆ పోలీస్ ఆయన వీడియో తీసుకోవడం జరిగింది. వీడియో తీసుకున్నాక మేము ఈ ధర్నా ఉధృతం చేసినాక 4 రోజులకి స్పందించిన గవర్నమెంట్ ఏమైందో తెలియదు, కానీ గవర్నమెంట్ ఇది ప్రైవేట్ ఇది కర్ణ కాదు అన్నట్టుగా సంథింగ్ కొంత కన్ఫ్యూజన్లో బోర్డు పెట్టారు. ఇటు వీళ్ళది కాదు అటు వాళ్ళది కాదని కొంత కన్ఫ్యూజన్లో బోర్డు పెట్టినప్పుడు ఆ గవర్నమెంట్ అధికారులు సరే ఇది గవర్నమెంట్ చేతిలో ఉందమ్మా, మీరు బాధపడకండి, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. మేము కూడా 5-6 రోజులు కంటిన్యూగా వచ్చి సరే గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళింది కదా, గవర్నమెంట్ అంటే ప్రజలది, ప్రజలకు గవర్నమెంట్ పని చేస్తుంది కదా, ప్రైవేట్లో ఉంటే మనం బాధపడాలి, గవర్నమెంట్లో ఉంది కదా, వీళ్ళకి న్యాయం జరుగుతుందని కూడా మేము 5-6 రోజులు వచ్చి దాని తర్వాత మా పనులు మేము చూసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ నాకు నిన్న కాల్ వచ్చి ఇట్లా రంగయ్య గారిని కానీ గోవింద్ గారిని అరెస్ట్ చేశారని నాకు రాత్రి 10 గంటలకు కాల్ వచ్చింది. 10 గంటలకు కాల్ వచ్చి అక్క ఇట్లా జరిగింది అని అంటే నేను ఎమ్మటే మా టీంలో అందరికీ కాదండి. సరే, ఇప్పుడు మీ సంఘం తరపున దీని వెనకాల ఎవరున్నారని మీరు ఏమైనా తేల్చారా? సంఘం తరపున మేము తేల్చడం ఏంటంటే ఎప్పుడైతే బీజేపీ పార్టీ గంగాధర్ రెడ్డి గారు ఉన్నారు ముందర, దాని వెనకాల శక్తులు చాలా మంది ఉన్నారు. ఆ శక్తులు అన్నీ కూడా కలిసినాయి. ఒక వర్గం కాదండి, అన్ని వర్గాలు కలిసి వీళ్ళ జీవితాలు నాశనం చేయడానికి. ఇక్కడున్న ప్లేస్ వాల్యూ తెలుస్తుంది కానీ ఇక్కడున్న వర్గాలకి వీళ్ళ జీవితాల విలువ తెలియట్లేదండి. వీళ్ళ జీవితాల విలువ తెలియట్లేదు. కానీ ఈ 5గురి మీద కేసులు పెట్టారు. వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా, వాళ్ళ ఫాలోఅప్ అండి ఏమి మాకు చెప్పింది లేదు. కానీ వాళ్ళ 5గురిని కొట్టారు దారుణంగా అని చెప్పేసి ఈ రోజు కేసులు 46 మంది మీద పెట్టడం జరిగింది. అంటే పేదల పాలిట ప్రజలు వర్క్ చేస్తున్నారా, పోలీసులు వర్క్ చేస్తున్నారా, నాయకులు వర్క్ చేస్తున్నారా, దేనికోసం 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉండే అర్హత వీళ్ళకి లేనప్పుడు ఏ కార్పొరేటర్ కబ్జా చేసుకొని వాళ్ళకు ఉండడానికి అర్హత ఉందా? ఇదంతా జరుగుతుంది. జైపాల్ గారు స్పందించి వీళ్ళందరినీ అరెస్ట్ చేసినారని కాల్ చేస్తే పోలీసు వాళ్ళు ఏమని చెప్తున్నారు, మాకు ప్రెజర్ ఉంది సార్, మేము ప్రెజర్ని తట్టుకోలేక అరెస్టులు చేస్తున్నామంటే ప్రెజర్ని తట్టుకోలేక పేదల్ని మీరు అరెస్ట్ చేయడం వల్ల ఏం చేస్తుంది? ఇంకొకటి ఈ రోజు కూడా మాకు ప్రెజర్ తట్టుకోలేక మేము అరెస్ట్ చేస్తున్నామని అంటున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరికి న్యాయం చేయడానికి పోలీసులు ఉన్నారు? క్రైమ్ పెంచడానికి ఉన్నారా, క్రైమ్ తగ్గించడానికి ఉన్నారా? క్రైమ్ పెంచడం ఎట్లా ఉంది? నాయకులకు సపోర్ట్ చేయడం వల్ల క్రైమ్ పెరుగుతుంది, పేదలకు సపోర్ట్ చేయడం వల్ల క్రైమ్ తగ్గుతుంది. ఏం న్యాయం చేస్తున్నారో పోలీసులది అయితే ఇందులో 90% పాత్ర పోలీసులదే ఉందండి. వెనకాల ఉన్నారా ఏమైతే ఉన్నారు.